ఆస్కార్ విన్నింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్యకు విడాకులిచ్చిన అంశం ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు ఎందుకు విడిపోయారు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ ఇద్దరు. కలపడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా సరే సాధ్యం కాలేదని, ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అంతరాన్ని తగ్గించలేకనే విడిపోతున్నారని సైరా భాను తరపు లాయర్ వందనా షా ప్రకటించారు. దీంతో అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అనే దానిపై సినిమా పెద్దలు కూడా ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరికి మనస్పర్ధలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ టైంలో ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ ను షేక్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ వద్ద పనిచేసే ఓ అమ్మాయి కూడా తన భర్తకు డివోర్స్ ఇచ్చింది. ఏఆర్ రెహమాన్ వద్ద వర్క్ చేస్తున్న మోహినీడే 2011లో 15 సంవత్సరాల వయసులో రెహమాన్ తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. రాక్ స్టార్, హైవే, తమాషా సినిమాలతో సహా మరో 99 హిట్ పాటలకు ఆమె గిటార్ వాయించింది. ఆమె రెహమాన్ తో కలిసి అతని కచేరీలలో కూడా కలిసి పాల్గొంది. 1996లో జన్మించిన మోహినీడే తన 11వ ఏటనే తన గిటార్తో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి ఇండియాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా బేసిస్ట్ గా పేరు పాపులర్ అయింది. గత దశాబ్ద కాలంలో మోహినీడే బాగా ఫేమస్ అయింది. గిటార్ గురు స్టీవ్ వై, ఎస్ డ్రమ్మర్ మార్కో మినెమాన్, జాకిర్ హుసేన్, సింగర్ విల్లో స్మిత్ తో సహా అనేక మంది ప్రపంచ సంగీత కళాకారులతో కలిసి వర్క్ చేసింది ఆమె. కానీ ఏఆర్ రెహమాన్ తో ప్రయాణం మాత్రం ఆపలేదు. అలాంటి మోహినీడే మంగళవారం తన భర్త అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మార్క్ హార్ట్స్ నుంచి విడిపోతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. 2021లో వీరికి వివాహం జరిగింది. ఎన్నో సాంగ్స్ కు ఇద్దరు కలిసి వర్క్ కూడా చేశారు. ఏఆర్ రెహమాన్ డివోర్స్ తీసుకున్న రోజునే ఆమె కూడా డివోర్స్ తీసుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జల్లెడ పడుతున్నారు. ఆమె కారణంగా ఏమైనా విభేదాలు వచ్చాయా? మోహినీడే విడాకులకు రెహమాన్ కు ఏమైనా లింక్ ఉందా అంటూ జుట్టు పీక్కుంటున్నారు నెటిజన్లు.